హాయ్ ఫ్రెండ్స్, నేను వెజిటేబుల్స్ తోటి బగారా రైస్ చేస్తున్నాను. స్టవ్ వెలిగించాను. నెయ్యి వేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి వేసాను. ఆయిల్ అచ్చంగా అదే కాకుండా అది కొంచెం ఇది కొంచెం వేసుకున్నాను నేను. అన్నీ బగారా రైస్ మసాలాన్ని వేసేస్తున్నాను. వేగినాయి కదండి. ఇవో క్యారెట్, క్యాప్సికం, పచ్చిమిర్చి, ఆనియన్స్, బీనీస్ ఇవన్నీ వేసేస్తున్నాను. బంగాళదుంప కూడా ఒకటి కట్ చేసుకున్నానండి, దీంట్లో వేసేస్తున్నాను. ఇవన్నీ కొన్ని మగ్గనిద్దాము, చూద్దాము. ఇంట్లో మనము చాజీరా వేసుకున్నాము. మొక్కలు త్వరగా మగ్గితే ఇది సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. మనం ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. తర్వాత పుదీనా, ఈ డ్రై పుదీనా అండి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఇవి వేసి బాగా కలుపుతున్నాము. మనం ముక్కలు అన్నీ వేగినాయండి, వెజిటేబుల్స్ అన్నీ. దీంట్లో పెరుగు వేస్తున్నాను, కొంచెం 2 స్పూన్లు పెరుగు వేస్తున్నాను. వెజిటేబుల్స్ పులావ్ కాబట్టి పెరుగు వేస్తున్నానండి. దీన్ని బాగా కలిపిస్తున్నాను. మనకు ఆలుగడ్డ కూడా కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను నేను. ఆలుగడ్డ కూడా కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను, అవి కూడా మగ్గినాయి మనకి. ఇప్పుడు మనం దీంట్లో పెరుగు పొడి వేసుకున్నాం కాబట్టి రైస్ వేస్తున్నాను. నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి, ఏ రైస్ తోటైనా వేసుకోవచ్చు. నేను ఎక్కువ నానపెట్టలేదు రైసు. ఈ విధంగా కొంచెం మసాలాలో కలిపి చిన్నగా ఈ మసాలాన్ని రైస్కి పట్టేటట్టుగా కలిపి పెట్టుకుందాము. ఒక్క నిమిషం, ఒక హాఫ్ నిమిషం ఉంచుదాము. రైస్లో వాటర్ పోసేస్తున్నాను.
దేనితోటే మనం రైస్ తీసుకున్నాం దాంతో ఒకటికి 2 వేసాను. నేను నానపెట్టలేదు కాబట్టి 2 వేసుకున్నాను వాటరు. వేయాలండి. కొంచెం రైస్లోకి సాల్ట్ వెళ్ళేదాకా చూసుకొని తర్వాత మనం సాల్ట్ చూసుకుందాము. మనకు రైస్ ఇది ఇట్లా వచ్చింది కదండి. ఇప్పుడు మనం ఐలో నుంచి సిమ్లో చేసుకుందాము. సిమ్ చేసుకొని వాటర్ అంతా పోయేదాకా మనము మనకు రైస్ చూడండి ఎలా మంచిగా అయిపోయిందో. నానబెట్టలేదు కదా, నానబెట్టకపోయినా పర్వాలేదండి. కొంచెం వాటర్ అన్నా ఏం కాదండి. గిన్నె కొంచెం మందంగా ఉంది కదా, అది పీల్చేసుకుంటుంది. ఏ రైస్ తోటైనా చేసుకోవచ్చు అండి. మనకి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తాను.